సో హాయ్ యువర్స్, ఈరోజు హైదరాబాద్లోని ట్రెండింగ్ టాపిక్ అవుతున్న ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన త్రిబుల్ ఆర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ త్రిబుల్ ఆర్ అనేది మనకు ఆల్మోస్ట్ 2013 నుంచి అయితే త్రిబుల్ ఆర్ మనకు ప్లానింగ్ జరుగుతూ వచ్చింది. వచ్చేసరిగా మనకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్రెస్టీజ్ గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ 340 ఎకర్స్ లో అయితే మనకి ఈ హైదరాబాద్ సరౌండ్స్ లో మనకు చుట్టూ ఈ ప్రాజెక్ట్ అయితే మనకు రాబోతుంది. సో అలాగే మనకు వచ్చేసి ఇది టోటల్ గా అయితే 340 కిలోమీటర్స్ అయితే ఉంది. దీన్ని ఈ 340 కిలోమీటర్స్ కూడా 2 జోన్స్ గా మనకు డివైడ్ చేయడం జరిగింది. అది ఒకటి సౌత్ జోన్ గా, రెండు నార్త్ జోన్ గా. ప్రజెంట్ అయితే మనకు రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, నార్త్ జోన్ ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది, అలాగే టెండర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నార్త్ జోన్ ఏదైతే వర్క్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయో ఈ నార్త్ జోన్ మనకు టోటల్ గా 160 కిలోమీటర్స్ అయితే మనకు విస్తరించి ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 9,500 crores అయితే మనకు ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ వర్క్స్ అనేది ఆల్రెడీ మనకు అప్కమింగ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ నార్త్ జోన్ కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్స్ కూడా మనకు కంప్లీట్ చేయడం జరిగింది మన గవర్నమెంట్. త్రిబుల్ ఆర్ లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నార్త్ జోన్ అంటే మనకు సంగారెడ్డి నుంచి మనకు చౌటుప్పల వరకు అయితే మనకు ఈ జోన్ అనేది నెక్స్ట్ మనకు పార్ట్లీ ఒక 2 to 3 years లోపల మనకి ఇది పూర్తవడం జరుగుతుంది. అలాగే మనకు సౌత్ జోన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ 182 కిలోమీటర్స్ అయితే మనకు సౌత్ జోన్ కూడా ప్రపోజల్ లో ఉంది. ఆల్రెడీ దానికి కూడా మన ల్యాండ్ అప్లికేషన్ జరుగుతుంది. సో అది కూడా మనకు తొందరలోనే టెండర్స్ పిలుస్తారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ గవర్నమెంట్ అనేది చాలా ప్రెస్టీజ్ తీసుకోవడం వల్ల మోస్ట్లీ మనకు ఆ సౌత్ జోన్ వర్క్ కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ మనకు స్టార్ట్ అవుతాయనే హోప్స్ అయితే ఉంది. సో ఇది టోటల్ గా 6,480 crores తోటి అయితే మనకు ఈ సౌత్ జోన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు ఆల్మోస్ట్ 7 నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ అయితే మనకు కనెక్టివిటీ అనేది కలుగుతుందండి. అలాగే మనకు ఇందులో వచ్చేసి మనకు NH65 కానివ్వండి, NH44 కానివ్వండి, NH163 కానివ్వండి, NH65 కానివ్వండి, 765 కానివ్వండి, ఇవన్నీ కలుపుతూ మనకు అనేది హైదరాబాద్ చుట్టూ ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది విస్తరించబోతుందండి. సో అలాగే మనకు వచ్చేసి ఇందులో 20 towns 300 districts అయితే మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి యాక్సెసిబుల్ అనేది ఈజీగా మనకు ట్రావెల్ చేయనీకి ఉంటుందండి. సో మనకు ఈ త్రిబుల్ ఆర్ నుంచి మనకు 60 రేడియల్స్ రోడ్స్ అయితే వస్తాయండి. అలాగే మనకు త్రిబుల్ ఆర్ నుంచి ORR కి 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అయితే మనకు అప్కమింగ్ రాబోతున్నాయి. అంటే ఇవి 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే మనకు అప్కమింగ్ త్రిబుల్ ఆర్ నుంచి ORR కనెక్టివిటీ చేస్తారండి. సో మనకు త్రిబుల్ ఆర్ నుంచి ORR కి 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అయితే రాబోతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి ఏ లొకేట్ నుండి ఏ లొకేట్ వరకు వస్తున్నాయో ఒకసారి చూద్దాం. మనకు పులిమామిడి నుంచి అలాగే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వరకు అయితే మనకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది వస్తుంది. అలాగే మనకు బూర్గులా విలేజ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండకి గ్రీన్ ఫీల్డ్ నెంబర్ 2 అయితే వస్తుంది. సో అలాగే మనకు కేశంపేట నుంచి అలాగే ఎగ్జిట్ నెంబర్ 15 కి అయితే ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. అలాగే మనకు తలకొండపల్లి నుంచి సేమ్ ఎగ్జిట్ నెంబర్ 15 కి అయితే మనకు మరో గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే రాబోతుంది. టోటల్ గా 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది మనకు ఎగ్జిట్ నెంబర్ 15 కి అయితే కనెక్ట్ అవుతాయి. అలాగే మనకు గుడి మల్కాపురం నుంచి తీసుకున్నట్లయితే కొహేడా అంటారు, కొహేడాకు మనకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వస్తుంది. సో అలాగే మనకు ఎర్రబెల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 10 కి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. అలాగే మనకు కోమటికుంట నుంచి కీసర ఎగ్జిట్ నెంబర్ 18 అంటే మనకు ఆల్మోస్ట్ ఇలా చూసుకుంటే 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకి త్రిబుల్ ఆర్ నుంచి ORR కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్టివిటీ వల్ల కూడా మనకు ORR నుంచి త్రిబుల్ ఆర్ వరకు కూడా మనకు అప్కమింగ్ చాలా డెవలప్మెంట్ పెరిగే స్కోప్ అయితే చాలా ఉంటుంది. సో మనకు ప్రీవియస్ గా మనం తీసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ యొక్క తలరాతను ఎలా మార్చిందో, సో అదే విధంగా మనకు త్రిబుల్ ఆర్ అనేది అప్కమింగ్ భారతదేశంలోనే హైదరాబాద్ స్థానాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరో మెట్టెక్కించడానికి ఈ త్రిబుల్ ఆర్ అనేది ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మన కనెక్టివిటీ వల్ల కూడా మనకు ORR నుంచి త్రిబుల్ ఆర్ వరకు కూడా మనకు అప్కమింగ్ చాలా డెవలప్మెంట్ పెరిగే స్కోప్ అయితే చాలా ఉంటుంది. సో మనకు ప్రీవియస్ గా మనం తీసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ యొక్క తలరాతను ఎలా మార్చిందో, సో అదే విధంగా మనకు త్రిబుల్ ఆర్ అనేది అప్కమింగ్ భారతదేశంలోనే హైదరాబాద్ స్థానాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరో మెట్టెక్కించడానికి ఈ త్రిబుల్ ఆర్ అనేది ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ORR లో మనం బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు ఎంత మంచి అప్రిసియేషన్ తీసుకొని ఏ స్థాయిలో అయితే ఉన్నారో మనం ORR బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనకు కాకపోయినా మన పిల్లల ఫ్యూచర్ కొన్నా సరే మంచి అప్రిసియేషన్స్ వస్తాయి, చాలా మంచి భవిష్యత్ అనేది మనం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో త్రిబుల్ ఆర్ అనేది మనకి టోటల్ ఇప్పుడు కేంద్రం చేతుల్లో అయితే మనం త్రిబుల్ ఆర్ అనే ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ NHAI అంటే నేషనల్
హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఈ ఒక్కసారి ఈ నేషనల్ NHAI ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిందంటే మనకు ఆ ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రెస్టీజియస్ గా ఎక్కడ బ్రేక్ అనేది పడకుండా ఆ ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ అనేది ఒక ఇండియాకి సెకండ్ క్యాపిటల్ గా ఒక చేద్దామని ఒక థాట్ తోటి ఉంది కాబట్టి మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలనేది కూడా ఆల్మోస్ట్ మన స్టేట్ గవర్నమెంట్ అయితే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే కానివ్వండి, ఇవి రెండు కూడా చాలా సత్సంబంధాలతోటి మనకి ఈ త్రిబుల్ ఆర్ అనేది ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఫర్దర్ గా మీరు ఇంకా ఈ త్రిబుల్ ఆర్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, సో త్రిబుల్ ఆర్ చుట్టూ మనకు ఏ లొకేషన్ లో త్రిబుల్ ఆర్ అనేది వస్తుంది, అక్కడ నుంచి మనకు ఏ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది ఎక్కడ వరకు వస్తాయి, అలాగే మనకు రేడియల్ రోడ్స్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడికనేది మనకు కనెక్టివిటీ ఉంటుంది. ఇలా మీకు త్రిబుల్ ఆర్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నా నెంబర్ మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఫర్దర్ గా త్రిబుల్ ఆర్ గురించి ఏ డీటెయిల్స్ అయినా సరే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.